హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము 6వ తరగతి సామాన్య శాస్త్రంలో ఇంపార్టెంట్ బిట్స్ అన్ని ఏపీ టెట్‌కి సంబంధించి చూద్దాం రండి. ఇడ్లీలను ఏ పద్ధతి ద్వారా వండుతారు? ఆవిరిపై ఉడికించటం స్టీమింగ్. ఉప్మా, కిచిడీలను ఏ పద్ధతి ద్వారా తయారు చేస్తారు? పులియబెట్టటము మరియు ఉడికించటము. బిర్యానీ తయారీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యం ఏది? లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మసాలా దినుసులు. ఆహారం నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు ఏవి? బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు. చేపలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి చేసే ప్రక్రియ ఏది? ఎండబెట్టడం మరియు ఉప్పు తాగించటము. స్మోకింగ్, సాల్టింగ్ అంట. ఆంధ్రాలో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ ఆహార పదార్థం ఆవకాయ తయారీలో నిల్వకారిణిగా ఏది పనిచేస్తుంది? ఉప్పు, నూనె మరియు ఆవు పొడి. పండ్లను జాములు, జెల్లీలుగా మార్చడానికి ఏ నిల్వకారిని ఉపయోగిస్తారు? చక్కెర పాకం. కూరగాయలను రకరకాల ఆకారాల్లో చెక్కడాన్ని ఏమంటారు? వెజిటేబుల్ కార్వింగ్. టమాటో ఒక ఫలం, ఇది బెర్రీ జాతికి చెందినది. ఉల్లిపాయలో మనం తినే భాగం ఏది? రూపాంతరం చెందిన కాండం. చిలకడదుంప గెనుసుగడ్డ యొక్క ఏ భాగం? గెనుసుగడ్డ అనేది మొక్క యొక్క ఏ భాగము? వేరు. క్యాబేజీ మొక్క యొక్క ఏ భాగము? ఆకుల సమూహము మరియు మొగ్గ. ఆకుల సమూహము మొగ్గ. క్యాబేజీ అనేది మొగ్గ. చెరుకు మొక్క నుండి మనం ఆహారంగా పొందే భాగం ఏది? కాండం. తేనెటీగలు తేనెను ఎక్కడి నుంచి సేకరిస్తాయి? పూల నుండి, పూల మకరందం ద్వారా. మన దేశంలో ఆహారం నాణ్యతను ధృవీకరించే సంస్థ ఏది? FSSAI. బంగాళదుంప మొక్క యొక్క ఏ భాగము? బంగాళదుంప అనేది మొక్క యొక్క ఏ భాగము? కాండం భాగము. లవంగము మొక్క యొక్క ఏ భాగము? ఎండిన మొగ్గ. తర్వాత సహజ అయస్కాంతం అని దేనిని పిలుస్తారు? లోడ్ స్టోన్ ని పిలుస్తారు. లోడ్ స్టోన్, మ్యాగ్నెట్. మ్యాగ్నటైట్ అనేది ఏ రకం? ఇది ఇనుప ఖనిజము, Fe3O4. అయస్కాంతాన్ని కనుగొన్న గొర్రెల కాపరి పేరు ఏమిటి? మాగ్నస్. కృత్రిమ అయస్కాంతాలు ఏ ఆకారాల్లో ఉంటాయి? దండాయస్కాంతము, గుర్రపునాడ అయస్కాంతము, బిల్ల అయస్కాంతము, వలయాకార అయస్కాంతము. అయస్కాంతం చేత ఆకర్షించబడే పదార్థాలను ఏమంటారు? అయస్కాంత పదార్థాలు. ఇనుము, నికెలు, కోబాల్ట్. అయస్కాంతం చేత ఆకర్షించబడని పదార్థాలను ఏమంటారు? అయస్కాంతం చేత ఆకర్షించబడని పదార్థాలను ఏమంటారు? అనయస్కాంత పదార్థాలు. ప్లాస్టిక్, చెక్క, కాగితము. ఒక దండాయస్కాంతానికి ఎన్ని ధ్రువాలు ఉంటాయి? 2. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. అయస్కాంతం ఆకర్షణ శక్తి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది. స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఏ దిక్కును సూచిస్తుంది? ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తుంది. దిక్కులను కనుగొనటానికి ప్రయాణికులు ఉపయోగించే పరికరం ఏది? అయస్కాంత దిక్సూచి. అయస్కాంతాలు సజాతి ధ్రువాలు ఒకదానికొకటి ఏం చేస్తాయి? వికర్షించుకుంటాయి. అయస్కాంతం యొక్క విజాతి ధ్రువాలు ఏం చేస్తాయి? ఆకర్షించుకుంటాయి. అయస్కాంత తత్వాన్ని నిర్ధారించడానికి సరైన పరీక్ష ఏది? వికర్షణ. అయస్కాంత తత్వాన్ని వేడి చేసినా లేదా ఎత్తు నుండి పడేసినా ఏమవుతుంది? అయస్కాంతాన్ని ఎత్తు నుంచి పడేసినా లేదా వేడి చేసినా ఏమవుతుందంటే అది అయస్కాంత తత్వాన్ని కోల్పోతుంది. ఒక అయస్కాంతాన్ని ముక్కలుగా విసిరేస్తే ప్రతి ముక్క ఎలా మారుతుంది? ఒక స్వతంత్ర అయస్కాంతంగా మారుతుంది. ఏకధ్రువ అయస్కాంతం సాధ్యం కాదు. అయస్కాంత ప్రేరణ అంటే ఏమిటి? ఒక అయస్కాంతం సమక్షంలో అయస్కాంత పదార్థం అయస్కాంత గుణాన్ని పొందడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. నియోడిమియం అనేది ఒక అత్యంత శక్తివంతమైన కృత్రిమ అయస్కాంతము. నియోడిమియం అనేది కృత్రిమ శక్తివంతమైన అయస్కాంతం. ద్రవ రూపంలో నీరు ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనం. బాష్పీభవన వేగం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఉపరితల వైశాల్యము, ఉష్ణోగ్రత మరియు గాలి వేగము. నీటి ఆవిరి చల్లబడి ద్రవ రూపంలోకి మారడాన్ని ఏమంటారు? సాంద్రీకరణ. శీతాకాలంలో ఉదయాన్నే గడ్డి పరకలపై ఏర్పడే నీటి బిందువులను ఏమంటారు? తుషారము. భూ ఉపరితలానికి దగ్గరగా గాలిలో తేలుతూ ఉండే పొగ మంచును ఏమంటారు? పొగమంచు అంటారు. ఫాగ్. మేఘాలు ఏర్పడటంలో కీలకమైన ప్రక్రియ ఏది? సాంద్రీకరణ. ఆకాశంలో మేఘాలు చల్లబడినప్పుడు కురిసే నీటి బిందువులను ఏమంటారు? వర్షం. నీటి బిందువులు గడ్డకట్టి మంచు ముక్కలుగా పడటాన్ని ఏమంటారు? వడగండ్లు. ప్రకృతిలో బాష్పీభవనం, సాంద్రీకరణం నిరంతరం జరుగుతూ నీటి సమతుల్యతను కాపాడే చక్రం ఏది? జలచక్రం. జలచక్రాన్ని మరోలా ఏమని పిలుస్తారు? హైడ్రోలాజికల్ చక్రం.
నైరుతి ఋతుపవనాలు ఏ నెలల్లో వీస్తాయి? జూన్ నుండి సెప్టెంబర్ వరకు. ఈశాన్య ఋతుపవనాలు ఏ నెలల్లో వీస్తాయి? అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో. గాలిలోని తేమ శాతాన్ని కొలిచే పరికరం ఏది? హైగ్రోమీటర్. వర్షపాతాన్ని కొలిచే పరికరం ఏది? రెయిన్ గేజ్. మేఘాలు దేనితో నిర్మితమై ఉంటాయి? సూక్ష్మ నీటి బిందువులు మరియు మంచు స్ఫటికాలు. సముద్రపు నీరు ఉప్పుగా ఉండటానికి కారణం ఏమిటి? జలచక్రంలో లవణాలు బాష్పీభవనం చెందక భూమిపైనే పేరుకొనిపోవడం. మొక్కలు మాత్రమే ఆహారంగా తినే జంతువులను ఏమంటారు? శాకాహారులు. జంతువులను లేదా మాంసాన్ని మాత్రమే తినే వాటిని ఏమంటారు? మాంసాహారులు. మొక్కలను జంతువులను రెండింటిని తినే వాటిని ఏమంటారు? ఉభయాహారులు. మనిషి, కాకి, ఎలుగుబంటి కూడా. చనిపోయిన జంతువుల కళేబరాలను తిని పరిసరాలను శుభ్రం చేసే వాటిని ఏమంటారు? సహజ పారిశుద్ధ్య కార్మికులు. ఇవి కాకి, నక్క, గద్ద. ఆవు, గేదె వంటి జంతువుల ఆహారాన్ని త్వరగా మింగి తర్వాత నోట్లోకి తెచ్చుకొని నమలడాన్ని ఏమంటారు? నెమరు వేయటం. జలగ ఆహారాన్ని ఎలా పీలుస్తుంది? చూషకాల సహాయంతో రక్తాన్ని పీలుస్తుంది. సీతాకోక చిలుకలు మకరందాన్ని దేని సహాయంతో తాగుతాయి? నోటి వద్ద ఉండే పొడవైన గొట్టం వంటి నిర్మాణము. పక్షులు దేని ఆధారంగా అవి తినే ఆహారాన్ని చెప్పవచ్చు? వాటి ముక్కు ఆకారం ఆధారంగా. చీమలు ఆహార సమాచారం కోసం దేనిని ఉపయోగిస్తాయి? స్పర్శ శృంగాలు. సింహము, పులి వంటి మాంసాహార జంతువులలో మాంసం చీల్చడానికి ఉపయోగపడే పళ్ళు ఏవి? కూరపళ్ళు. కప్ప తన ఆహారాన్ని పట్టుకోవడానికి దేనిని ఉపయోగిస్తుంది? జిగటగా ఉండే పొడవైన నాలుకను. కుక్కలు ఆహారాన్ని దేని ద్వారా గుర్తిస్తాయి? ఘ్రాణశక్తి ద్వారా. ఒక జీవి మరొక జీవిపై ఆహారం కోసం ఆధారపడే క్రమాన్ని ఏమంటారు? ఆహార గొలుసు. ఆహార గొలుసు ఎల్లప్పుడూ దేనితో మొదలవుతుంది? ఉత్పత్తిదారులతో మొదలవుతుంది. అంటే ఉత్పత్తిదారులు అంటే మొక్కలు ఇక్కడ. పెలికాన్ పక్షి ఆహారం ఏమిటి? చేపలు. గద్ద ముక్కు ఎలా ఉంటుంది? బలంగా వంకర తిరిగి ఉంటుంది, మాంసాన్ని చించటానికి. తమ గుండా కాంతిని పూర్తిగా ప్రసరింపజేసే వస్తువులను ఏమంటారు? పారదర్శక పదార్థాలు. ఉదాహరణకు గాజు, అలాగే స్వచ్ఛమైన నీరు. తమ గుండా కాంతిని అస్సలు ప్రసరింపజేయని పదార్థాలను ఏమంటారు? అపారదర్శక పదార్థాలు అంటారు. చెక్క, ఇనుము, కార్డుబోర్డు. తమ గుండా కాంతిని పాక్షికంగా ప్రసరింపజేసే పదార్థాలను ఏమంటారు? అల్ప పారదర్శక లేదా పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. నూనె, కాగితము, మంచు గాజు. నీటి కంటే సాంద్రత ఎక్కువ ఉన్న వస్తువులను నీటిలో ఏమవుతాయి? నీటి కంటే సాంద్రత ఎక్కువ ఉన్న వస్తువులు నీటిలో ఏమవుతాయి? మునుగుతాయి. నీటి కంటే సాంద్రత తక్కువగా ఉన్న వస్తువులు నీటిలో ఏమవుతాయి? తేలుతాయి. పదార్థాలు ఆక్రమించే స్థలాన్ని ఏమంటారు? ఘనపరిమాణం. పదార్థం యొక్క 3 స్థితులు ఏవి? ఘన, ద్రవ, వాయు స్థితులు. నిశ్చితమైన ఆకారం, నిశ్చితమైన ఘనపరిమాణం కలిగిన పదార్థాలు ఏవి? ఘన పదార్థాలు. నిశ్చితమైన ఘన పదార్థం నుండి నిశ్చితమైన ఆకారం లేని పదార్థాలు ఏవి? ద్రవ పదార్థాలు. ఆకారం, ఘనపరిమాణం రెండూ లేని పదార్థాలు ఏవి? వాయు పదార్థాలు. నీటిలో కరిగే పదార్థాలను ఏమంటారు? కరిగే పదార్థాలు అంటారు. నీటిలో కరగని పదార్థాలను ఏమంటారు? అవిలీన పదార్థాలు అంటారు. మెరిసే గుణం ఉన్న పదార్థాలను ఏమంటారు? ద్యుతి గుణం కలిగిన పదార్థాలు అంటారు. బంగారం, రాగిలు. కొవ్వొత్తిని వెలిగించినప్పుడు జరిగే మార్పు ఏది? మైనం కరగటం అనేది భౌతిక మార్పు. ఒత్తి కాలడం అనేది రసాయనిక మార్పు. ఆవాసం. ఒక జీవి జీవించడానికి, వృద్ధి చెందడానికి అవసరమైన పరిసరాలను ఏమంటారు? ఆవాసం. నేలపై ఉండే ఆవాసాలను ఏమంటారు? భౌమ ఆవాసం అంటారు. నీటిలో ఉండే ఆవాసాలను ఏమంటారు? జల ఆవాసాలు అంటారు. ఎడారి మొక్కలకు ఉదాహరణ ఏమిటి? బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద. ఎడారి ఓడ అని దేనిని పిలుస్తారు? ఒంటెను. ఒంటె తన మోపురంలో దేనిని నిల్వ చేసుకుంటుంది? కొవ్వును. ఒక ఆవాసంలో ఉండే ప్రాణం ఉన్న ఘటకాలను ఏమంటారు? జీవ ఘటకాలు. ఉదాహరణకి మొక్కలు, జంతువులు. ఆవాసంలో ఉండే ప్రాణం లేని ఘటకాలను ఏమంటారు? అజీవ ఘటకాలు. అంటే గాలి, నీరు, నేల, సూర్యరశ్మి. చెరువు ఉపరితలంపై నివసించే కీటకం ఏది? నీటి గుర్రం. అక్వేరియం అనేది ఒక కృత్రిమ జల ఆవాసం. కొండ ప్రాంతాల్లో పెరిగే వృక్షాలు ఏ ఆకారంలో ఉంటాయి? శంకు ఆకారంలో ఉంటాయి.
ఫైను, దేవదారు ఇవి. జీవులు తమ పరిసరాలకు అనుగుణంగా మార్పులు చెందడాన్ని ఏమంటారు? అనుకూలనం అంటారు. చేపలు నీటిలో శ్వాసించడానికి ఉపయోగపడే భాగాలు ఏవి? మొప్పలు. కప్పలు ఏ రకమైన జీవులు? ఉభయచరాలు. నేలపైన నీటిలోనూ జీవిస్తాయి. పక్షులు గాలిలో ఎగరడానికి ఉపయోగపడే అనుకూలనం ఏది? గోలు, ఎముకలు మరియు రెక్కలు. మన రాష్ట్ర జంతువు అయిన కృష్ణ జింక ఏ ఆవాసానికి చెందింది? ఇది గడ్డి భూముల ఆవాసం. నెక్స్ట్ వీడియో పటం పదార్థాలను వేరు చేయటం. చేతితో ఏరి వేయడం అనే పద్ధతిని ఎప్పుడు ఉపయోగిస్తారు? పదార్థాల పరిమాణము, రంగు, ఆకారము వేరుగా ఉన్నప్పుడు, అంటే బియ్యంలో రాళ్ళు అట్లా. ధాన్యం గింజల నుండి పొట్టును వేరు చేయడానికి గాలిని ఉపయోగించే పద్ధతి ఏది? తూర్పారా పట్టటం. వివిధ పరిమాణాల్లో ఉన్న ఘనపరి పదార్థాల మిశ్రమాన్ని వేరు చేసే పద్ధతి ఏది? జల్లెడ పట్టటం. మిశ్రమంలో బరువైన పదార్థాలు అడుగున పేరుకుపోవడాన్ని ఏమంటారు? తేర్చడము, అవక్షేపణం. అవక్షేపం కదలకుండా పైనున్న ద్రవాన్ని వేరే పాత్రలోకి వంపడాన్ని ఏమంటారు? వడపోత లేదా తేర్చిన ద్రవాన్ని వేరు చేయడం అంటారు. ద్రవంలో కరగని ఘన పదార్థాలను ఫిల్టర్ పేపర్ ద్వారా వేరు చేయడాన్ని ఏమంటారు? వడపోత. సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేసే పద్ధతిని ఏ పద్ధతి ద్వారా పొందుతారు? సముద్రపు నీటి నుండి ఉప్పుని ఏ పద్ధతి ద్వారా పొందుతారు? బాష్పీభవనం. నీటి ఆవిరి చల్లబరిచి మళ్ళీ నీరుగా మార్చే ప్రక్రియను ఏమంటారు? స్వేదనం. ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించి పదార్థాలను వేరు చేయడానికి ఉదాహరణ ఇసుక, ఉప్పు, నీటి మిశ్రమం. సిరాలోని రంగులను వేరు చేయడానికి ఉపయోగించే ఆధునిక సాంకేతికత ఏది? క్రోమటోగ్రఫీ. నీటి శుద్ధీకరణ ప్లాంట్లలో క్రిములను చంపడానికి ఏ వాయువును ఉపయోగిస్తారు? క్లోరిన్. టీ పొడి నుండి డికాషన్ను వేరు చేయడానికి ఉపయోగించేది ఏది? ఫిల్టర్, జల్లెడ. వెన్న నుండి నెయ్యిని వేరు చేయడానికి ఏ పద్ధతిని వాడతాము? వేడి చేయటం. పెరుగు నుండి వెన్నను వేరు చేసే ప్రక్రియ ఏమిటి? చిలకడం. తర్వాత ఎనిమిదో పాఠం. మొక్కలు మరియు జంతువుల నుండి లభించే దారాలను ఏమంటారు? సహజ దారాలు. సహజ దారాలకు ఉదాహరణ పత్తి, జనపనార, ఉన్ని, పట్టు. రసాయన పదార్థాల ద్వారా ఫ్యాక్టరీలలో తయారు చేసే దారాలను ఏమంటారు? కృత్రిమ లేదా సింథటిక్ దారాలు. నైలాన్, రేయాన్, పాలిస్టర్. పత్తి కాయల నుండి గింజలను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? జిన్నింగ్. దారాల నుండి నూలును వేరు చేసి తయారు చేసే ప్రక్రియను ఏమంటారు? వడకడం. మహాత్మా గాంధీ నూలు వడకడానికి ఉపయోగించిన పరికరం ఏది? చెరక. 2 వరసల దారాలను నిలువుగా, అడ్డంగా అమర్చి వస్త్రాన్ని తయారు చేయడాన్ని ఏమంటారు? నేత నేయడం అంటారు. బట్టలు నేయడానికి ఉపయోగించే సాధనాలను ఏమంటారు? మగ్గాలు అంటారు. ఒకే ఒక పొడవైన దారంతో వస్త్రాన్ని అల్లడాన్ని ఏమంటారు? అల్లడం. జనపనార మొక్క యొక్క ఏ భాగం నుండి జూటు దారాలు తీస్తారు? కాండం. పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు? సెరికల్చర్. పట్టు దారాలు పట్టు పురుగు యొక్క ఏ దశ నుండి లభిస్తుంది? కోసస్థ దశ, కకూన్. గొర్రెలు, మేకల వెంట్రుకల నుండి లభించే దారం ఏది? ఉన్ని. జనపనార సాగుకు ఏ రకమైన నేలలు అవసరం? ఒండ్రు నేలలు. పత్తి పంటకు ఏ రకమైన నేలలు అత్యంత అనుకూలం? నల్లరేగడి నేలలు. మొట్టమొదట పూర్తి కృత్రిమ దారం ఏది? నైలాన్. 9. మొక్కలు, భాగాలు మరియు విధులంట. మొక్కను భూమిలో స్థిరంగా నాటి ఉంచే భాగం ఏది? వేరు. ఒకే ఒక ప్రధాన వేరు ఉండి దానికి పార్శ్వ వేర్లు ఉండే వ్యవస్థను ఏమంటారు? తల్లి వేరు వ్యవస్థ అంటారు. ప్రధాన వేరు లేకుండా కాండం అడుగు భాగం నుండి పీచులాగా గుత్తులుగా వచ్చే వేర్లను ఏమంటారు? పీచు వేరు వ్యవస్థ అంటారు. వేర్ల ముఖ్య విధి ఏమిటి? నేల నుండి నీరు, ఖనిజ లవణాలను శోషించడం. ఆకు వెడల్పైన పలచటి భాగాన్ని ఏమంటారు? పత్రదళం.
ఆకును కాండంతో కలిపే భాగాన్ని ఏమంటారు? పత్ర వృంతం. ఆకుపై ఉన్న గీతల వంటి నిర్మాణాలను ఏమంటారు? ఈనెలు. ఆకు మధ్యలో ఉండే లావుపాటి ఈనెని ఏమంటారు? నడిమి ఈనె. ఆకుపై ఈ ఈనెల అమరికను ఏమంటారు? ఈనెల వ్యాపనం. ఈనెల జాలకంలాగా వ్యాపించి ఉంటే దాన్ని ఏమంటారు? జాలాకార ఈనెల వ్యాపనం. ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటే దాన్ని ఏమంటారు? సమాంతర ఈనెల వ్యాపనం. తల్లివేరు వ్యవస్థ ఉన్న మొక్కలలో ఏ ఈనెల వ్యాపనం ఉంటుంది? జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. ద్విదళ బీజాలు. పీచువేరు వ్యవస్థ ఉన్న మొక్కల్లో ఏ వ్యాపనం ఉంటుంది? సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ఇది ఏకదళ బీజాలు. ఆకు ఉపరితలంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలను ఏమంటారు? పత్ర రంధ్రాలు. మొక్కలు పత్ర రంధ్రాల ద్వారా అదనపు నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపే ప్రక్రియ బాష్పోత్సేకము. మొక్కలు సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసే ప్రక్రియ ఏది? కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన పచ్చని వర్ణ ద్రవ్యం ఏది? హరితరేణువు లేదా పత్రహరితం. పువ్వులో ఆకర్షణీయంగా రంగులుగా ఉండే భాగం ఏది? ఆకర్షక పత్రావళి. మొగ్గ దశలో పువ్వును రక్షించే పలచటి ఆకులు వంటి భాగం ఏది? రక్షక పత్రావళి. పువ్వులోని పురుష ప్రత్యుత్పత్తి భాగం ఏది? కేసరం. పువ్వులోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏది? అండకోశం. తర్వాత 10వది మన చుట్టూ జరిగే మార్పులు. మార్పు జరిగిన తర్వాత తిరిగి పాత పదార్థాన్ని పొందగలిగే మార్పుని ఏమంటారు? పునరావృత విక్రమణీయ మార్పు, భౌతిక మార్పు అంటారు. మార్పు జరిగిన తర్వాత తిరిగి పాత పదార్థాన్ని పొందలేని మార్పుని ఏమంటారు? అపవర్తనీయ, అనుక్రమణీయ రసాయనిక మార్పు. ఐసుగడ్డ కరిగి నీరుగా మారటం ఏ రకమైన మార్పు? భౌతిక మార్పు. ఇది కన్ఫ్యూజన్. ఇప్పుడు భౌతిక మార్పు అనేది ఇవ్వలేదనుకో, విక్రమణీయ మార్పు అని ఇచ్చాడనుకో, అదేందో అనుకోకుండా రెండు. కాగితం కాలవడం ఏ రకమైన మార్పు? అనుక్రమణీయ మార్పు లేదా రసాయన మార్పు. పాలు పెరుగుగా మారటం ఏ రకమైన మార్పు? అనుక్రమణీయ మార్పు. పాలు పెరుగుగా మారటం ఏ రకమైన మార్పు? అనుక్రమణీయమైన మార్పు. ఇనుము తుప్పు పట్టడం అనేది ఎటువంటి మార్పు? రసాయన మరియు అనుక్రమణీయ మార్పు. పదార్థాలను వేడి చేసినప్పుడు వాటి పరిమాణం పెరగడాన్ని ఏమంటారు? వ్యాకోచం అంటారు. పదార్థాలను చల్లబరిచినప్పుడు వాటి పరిమాణం తగ్గటాన్ని ఏమంటారు? సంకోచం అంటారు. ఎద్దుల బండి చక్రానికి ఇనుప పట్టీని ఎక్కించడానికి మొదట ఏం చేస్తారు? ఇనుప పట్టీని వేడి చేస్తారు. అప్పుడు అది వ్యాకోచం చెందుతుంది. బెలూన్ ఊదినప్పుడు దాని ఆకారం మారటం ఏ రకమైన మార్పు? వ్యుత్క్రమణీయమైన మార్పు. పిండితో చపాతీ చేసి కాల్చటం ఎటువంటి మార్పు? అనుక్రమణీయ మార్పు. పండ్ల రసం ఐస్ క్రీమ్గా మారటం ఎటువంటి మార్పు? వ్యుత్క్రమణీయ మార్పు. ఒక పదార్థం యొక్క రసాయన ధర్మాలు మారకుండా జరిగే మార్పును ఏమంటారు? భౌతిక మార్పు. కొత్త పదార్థాలు ఏర్పడే మార్పులను ఏమంటారు? రసాయన మార్పు. భూమి ఉపరితలంపై సుమారు ఎంత భాగం నీటితో నిండి ఉంది? 3 వంతులు 71%. భూమిపై ఉన్న మొత్తం నీటిలో లవణ రహిత శాతం ఎంత? లవణ రహిత అంటే మంచినీరు అని అర్థం. మంచినీరు శాతం ఎంత అంటే 2.5 నుంచి 3%. మన శరీరం బరువులో ఎంత శాతం నీరు ఉంటుంది? 60 నుంచి 70%. ఒక వ్యక్తికి రోజుకు సగటున ఎన్ని లీటర్ల నీరు అవసరం? 2 నుంచి 3 లీటర్లు. సుదీర్ఘకాలం వర్షాలు పడకపోతే ఏర్పడే పరిస్థితిని ఏమంటారు? కరువు. మితిమీరిన వర్షాల వల్ల నదులు ఉప్పొంగి గ్రామాలు మునిగిపోవడాన్ని ఏమంటారు? వరదలు. భూగర్భ జలమట్టం పడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? మితిమీరిన బోరుబావుల వాడకం, అడవుల నరికివేత. వర్షపు నీటిని నిల్వ చేసే భూగర్భంలోకి పంపే పద్ధతిని ఏమంటారు? వర్షపు నీటి నిల్వ ఇంకుడు గుంతలు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 22. నీటిని కలుషితం చేసే పదార్థాలను ఏమంటారు?
జల కాలుష్య కారకాలు అంటారు. అదే నీరు కలుషితం కావటాన్ని ఏమంటారంటే జల కాలుష్యం అంటారు. కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు దేనివల్ల వ్యాపిస్తాయి? కలుషిత నీటిని తాగటం వల్ల. నీటిని గృహ అవసరాలకు శుద్ధి చేయకుండా ఉపయోగించే పద్ధతి మరిగించటము మరియు వడపోయటం. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేసే ప్లాంట్లను ఏమంటారు? ఈటీపీ, ఇఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. వ్యవసాయంలో నీటి వృధాను అరికట్టే ఆధునిక నీటిపారుదల పద్ధతి ఏది? బిందు సేద్యం మరియు చిలకరింపు సేద్యం. సముద్ర నీటి నుండి లవణాలను తొలగించి మంచినీరుగా మార్చే ప్రక్రియ ఏది? డీశాలినేషన్. 12వ సరళ విద్యుత్ అంట. విద్యుత్తును ఉత్పత్తి చేసే పరికరాన్ని ఏమంటారు? విద్యుత్ ఘటం అంటారు. ఒక సాధారణ విద్యుత్ ఘటానికి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి? 2. ధన టెర్మినల్ మరియు రుణ టెర్మినల్, ప్లస్ మైనస్. విద్యుత్ ఘటం లోపల ఏ విద్యుత్ శక్తిగా మారుతుంది? విద్యుత్ ఘటం లోపల ఏ శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది? రసాయన శక్తి. బల్బులో వెలిగే సన్నని తీగను ఏమంటారు? ఫిలమెంట్. బల్బులోని ఫిలమెంట్ను ఏ లోహంతో తయారు చేస్తారు? టంగ్స్టన్. టంగ్స్టన్ను ఫిలమెంట్గా ఎందుకు వాడతారు? దానికి అత్యధిక ద్రవీభవన స్థానం ఉంటుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల కలయికను ఏమంటారు? బ్యాటరీ. విద్యుత్ ప్రవహించే నిరంతర మార్గాన్ని ఏమంటారు? బంధిత వలయం లేదా మూసిన వలయం. వలయంలో ఎక్కడైనా బ్రేక్ ఉంటే ఆ వలయాన్ని ఏమంటారు? వివృత వలయం లేదా తెరచి ఉన్న వలయం. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఆపడానికి లేదా పునరుద్ధరించడానికి వాడే సాధనం ఏమిటి? స్విచ్. తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేసే పదార్థాలను ఏమంటారు? విద్యుత్ వాహకాలు. రాగి, ఇనుము, అల్యూమినియం. తమ గుండా విద్యుత్తును అస్సలు ప్రసరింపజేయని పదార్థాలను ఏమంటారు? విద్యుత్ బంధకాలు, అవాహకాలు. ఉదాహరణకు ప్లాస్టిక్, రబ్బరు, చెక్క. విద్యుత్ వైర్ల పైన ఏ పదార్థంతో కోటింగ్ ఇస్తారు? ప్లాస్టిక్ లేదా పీవీసీ. పీవీసీ అనేది అవాహకం కాబట్టి షాక్ కొట్టదు. ఎలక్ట్రీషియన్లు వేసుకునే గ్లోవ్స్ దేనితో చేస్తారు? రబ్బరు. రబ్బర్ కూడా ఒక అవాహకం. విద్యుత్ ప్రవాహ దిశ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? ధన టెర్మినల్ నుండి రుణ టెర్మినల్ వైపు ఉంటుంది. బల్బును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఎడిసన్ బల్బులో మొదట విజయవంతమైన ఫిలమెంట్గా దేనిని ఉపయోగించారు? కార్బనైజ్డ్ కాటన్ నూలు, బొగ్గు పొడి పూసిన నూలు దారము. సేఫ్టీ పిన్ అనేది ఒక విద్యుత్ వాహకం. శుద్ధమైన నీరు విద్యుత్ వాహకమా లేదా అవాహకమా అంటే అవాహకం. కానీ లవణాలు కలిగిన సాధారణ నీరు మాత్రం విద్యుత్ వాహకము. మన శరీరం విద్యుత్ వాహకమా లేక అవాహకమా అంటే మంచి విద్యుత్ వాహకం అంట, అందుకే షాక్ కొట్టేది. ఎల్ఈడి బల్బు అనగా ఏమిటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. విద్యుత్ ఘటాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అలెశాండ్రో వోల్టా. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం ఏది? అమ్మీటర్. విద్యుత్ వలయంలో ఫ్యూజ్ పాత్ర ఏమిటి? అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు కరిగిపోయి వలయాన్ని తెంపి పరికరాలను రక్షిస్తుంది. ఆహార పదార్థాలు పాడవకుండా ఉండటానికి వాటిలో తేమ శాతాన్ని తగ్గించే పాత పద్ధతి ఏది? ఎండబెట్టడం. పొగబెట్టడం ద్వారా ఏ ఆహార పదార్థాలను నిల్వ చేస్తారు? మాంసం మరియు చేపలు. సుగంధ ద్రవ్యాలు మొక్కల ఏ భాగం నుండి లభిస్తాయి? బెరడు, వేళ్ళు, ఆకులు, పువ్వులు లేదా విత్తనాలు. రసాయన నిల్వకారిణి అయిన సల్ఫేట్ను సాధారణంగా ఏ ఆహారంలో వాడతారు? పండ్ల రసాలు మరియు స్క్వాష్లు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రజలు అలవాటుగా తినే ఆహారాన్ని ఏమంటారు? ప్రధాన ఆహారం.
జీవులలో వేటికి భూ అయస్కాంత తత్వాన్ని గుర్తించే అంతర్గత దిక్సూచి ఉంటుంది. వలస పక్షులు మరియు కొన్ని రకాల చేపలు. ఇనుప రజనను దండాయస్కాంతం వద్ద ఉంచినప్పుడు అది ఏ ఆకృతిలో అమరుతుంది? అయస్కాంత బలరేఖల ఆకృతిలో అమరుతుంది. అయస్కాంత రక్షకాలు దేనితో తయారు చేయబడతాయి? మెత్తని ఇనుము. ఏ అయస్కాంతత్వాన్ని మనం అవసరమైనప్పుడు ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు? విద్యుత్ అయస్కాంతాలు. అయస్కాంత తీవ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? టెస్లా లేదా గాస్. శీతాకాలంలో గాలిలోని నీటి ఆవిరి దుమ్ము కణాలపై సాంద్రీకరణ చెంది కాంతిని అడ్డుకోవడాన్ని ఏమంటారు? పొగమంచు. మేఘాలపై సిల్వర్ అయోడైడ్ లేదా పొడి మంచు చల్లి కృత్రిమంగా వర్షం కురిపించడాన్ని ఏమంటారు? క్లౌడ్ సీడింగ్. భూమిపై పడిన వర్షపు నీరు తిరిగి సముద్రంలోకి చేరడాన్ని జలచక్రంలో ఏమంటారు? ప్రవాహం. గాలిలో నీటి ఆవిరి పరిమాణాన్ని ఏమని పిలుస్తారు? ఆర్ద్రత. ఒక చదరపు మీటరు వైశాల్యంలో కురిసిన వర్షపు నీటి పరిమాణాన్ని దేనితో కొలుస్తారు? మిల్లీమీటర్లు లేదా సెంటీమీటర్లో కొలుస్తారు. జంతువులలో ఆహారాన్ని సేకరించే అవయవాలను ఏమంటారు? ఆహార సేకరణ అవయవాలు. ఏనుగులకు తొండము, పక్షులకి ముక్కు. పక్షుల జీర్ణ వ్యవస్థలో ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడే గట్టి భాగం ఏది? గిజార్డ్. అంతరజఠరవంట. కీటకాలను తినే మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి. నెపంతిస్, డ్రోసిరా, యూట్రిక్యులేరియా. రాబందు, గద్దలు ఏ రకమైన మాంసాహారులు? ఎగిరే మాంసాహార పక్షులు. కొయ్య బొమ్మలను ముక్కుతో తొలిచే పక్షి ఏది? వడ్రంగి పిట్ట. వస్తువులను వాటి లక్షణాల ఆధారంగా సమూహాలుగా వర్గీకరించడాన్ని ఏమంటారు? వర్గీకరణ అంటారు. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం ఏది? పాదరసం. రెండు ద్రవాలు ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతే వాటిని ఏమంటారు? మిశ్రణీయ ద్రవాలు అని అంటారు. ఉదాహరణకు పాలు, నీరు. ఒకదానితో ఒకటి కలవని ద్రవాలను ఏమంటారు? అమిశ్రణీయ ద్రవాలు. నూనె, నీరు. వజ్రం అత్యంత గట్టి పదార్థం కావడానికి కారణం దానిలో ఏ గుణం? దృఢత్వం. చెరువు అడుగు భాగంలో నివసించే జీవులకు ఉదాహరణను ఇవ్వండి. హైడ్రా, ఆల్చిప్పలు, కొన్ని రకాల పురుగులు. శీతాకాలంలో చలిని తట్టుకోలేని పక్షులు వేల మైళ్ళు ప్రయాణించి వేరే ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటారు? వలసపోవడం అంటారు. ఎడారి మొక్కల ఆకులు ఏ విధంగా రూపాంతరం చెందుతాయి? ముళ్ళుగా రూపాంతరం చెందుతాయి. బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి. పర్వత ప్రాంతాల్లో జంతువుల చర్మంపై దట్టమైన వెంట్రుకలు ఉండటాన్ని ఏమంటారు? శీతల అనుకూలనం. చెట్లపై నివసించే జంతువులను ఏమని పిలుస్తారు? వృక్షవాసి జంతువులు. కర్పూరము లేదా అయోడిన్ నేరుగా ఘన రూపం నుండి వాయు రూపంలోకి మారే ప్రక్రియని ఏమంటారు? ఉత్పతనము. ఇసుక మరియు కర్పూరం మిశ్రమాన్ని ఏ పద్ధతి ద్వారా వేరు చేయవచ్చు? ఉత్పతనం ద్వారా. వడపోత కాగితంలో ఉండే సూక్ష్మ రంధ్రాలను ఏమంటారు? పోర్స్. నీటిలోని నలకలను త్వరగా కిందకు పేరుకునేలా చేయడాన్ని ఏ రసాయనాన్ని కలుపుతారు? ఆలం. ఒక మిశ్రమంలోని భాగాలను వేరు చేయడానికి మనం ఎంచుకునే పద్ధతి దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆ పదార్థాల భౌతిక ధర్మాలు, వాటి తేడాల మీద. పత్తికాయలను సైంటిఫిక్ గా ఏమంటారు? కాటన్ బోల్స్. జనపనార మొక్క ఏ దశలో కోత కోస్తారు? పుష్పించే దశలో. జనపనార కాండాలను నీటిలో నానబెట్టి కుళ్ళబెట్టే ప్రక్రియను ఏమంటారు? రేటింగ్. ఉన్నిని కత్తిరించే ప్రక్రియను ఏమంటారు? షీరింగ్. బట్టలకు రంగులు అద్దే ప్రక్రియను ఏమంటారు? డైయింగ్. క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ వంటివి మొక్కల ఏ భాగాలు? ఆహారాన్ని నిల్వ చేసే రూపాంతరం చెందిన వేర్లు. మర్రి చెట్టు ఊడలు ఏ రకమైన వేర్లు? అదనపు ఆధారాన్నిచ్చే ఊత వేర్లు. ఆకులలో స్టార్చ్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఏ పరీక్ష చేస్తారు? అయోడిన్ పరీక్ష. నీలి నలుపు రంగులోకి మారుతున్నప్పుడు అది. కాండంపై ఆకులు మొలిచే భాగాన్ని ఏమంటారు?
కనుపు అంటారు. రెండు కనుపుల మధ్య ఉన్న కాండం భాగాన్ని ఏమంటారు? కనుపు నడుము భాగం అంటారు. ఆకులో పత్రహరితం తయారు కావడానికి అవసరమైన మూలకం ఏది? మెగ్నీషియం. పువ్వులలో ఫలదీకరణ చెందిన తర్వాత అండాలు ఏ విధంగా మారతాయి? విత్తనాలుగా మారతాయి. పువ్వులోని అండాశయం ఫలదీకరణ తర్వాత ఏ విధంగా మారుతుంది? ఫలంగా. పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరే ప్రక్రియను ఏమంటారు? పరాగ సంపర్కం. దొండ, కాకర వంటి బలహీన కాండం కల మొక్కలు పైకి ఎగబాగటానికి ఉండే స్ప్రింగ్ వంటి నిర్మాణాలను ఏమంటారు? నూలు తీగలు, టెండ్రిల్స్. పగలు రాత్రి రావటం, ఋతువులు మారటం ఏ విధమైన మార్పులు? ఆవర్తన మార్పులు. భూకంపాలు, వరదలు రావటం ఏ రకమైన మార్పులు? అనావర్తన మార్పులు. ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా జింకు లోహాన్ని పూసే ప్రక్రియను ఏమంటారు? గ్యాల్వనైజేషన్. ఈ బిట్టు టెట్టులో ఎన్నిసార్లు అడిగాడు. పాలు విరిగిపోవటం అనేది ఎటువంటి మార్పు? రసాయన మరియు అనుక్రమణీయ మార్పు. ఒక ద్రావణంలో గరిష్ట పరిమాణంలో కరిగిన తర్వాత ఇంకాస్త ద్రావణాన్ని కరిగించలేని స్థితిని ఏమంటారు? సంతృప్త ద్రావణం అంటారు. వేడి చేసినప్పుడు అది గరిష్టంగా ఏ ఉష్ణోగ్రత వద్ద మరిగి ఆవిరిగా మారుతుంది? నీటిని వేడి చేసినప్పుడు. ఇటు సగం కనపడకుండా పోతుంది ఏందో. నీటిని వేడి చేసినప్పుడు అది గరిష్టంగా ఏ ఉష్ణోగ్రత వద్ద మరిగి ఆవిరిగా మారుతుంది? 100 డిగ్రీల వద్ద. 100 డిగ్రీల సెంటీగ్రేడ్లు అనేది నీటి మరుగు స్థానం. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద గడ్డగట్టి మంచుగా మారుతుంది? 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద. ఇది నీటి ఘనీభవన స్థానం. నీటిని విశ్వద్రావణి అని ఎందుకు అంటారు? ఇది చాలా ఎక్కువ పదార్థాలను తనలో కరిగించుకోగలదు. నీటి సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్టంగా ఉంటుంది? 4 డిగ్రీల సెంటీగ్రేడ్ల వద్ద. గాలి లేకపోతే బాష్పీభవన వేగం ఏమవుతుంది? తగ్గుతుంది. విద్యుత్ ఘటంలో ఉండే కెమికల్ పేస్ట్ సాధారణంగా ఏమిటి? అమ్మోనియం క్లోరైడ్. టార్చ్ లైట్లో బల్బులు మరియు ఘటాలను ఏ అమరికలో అమరుస్తారు? శ్రేణి అమరిక. మన ఇళ్లలో విద్యుత్ ఉపకరణాలు ఏ అమరికలో అమరుస్తారు? సమాంతర అమరిక. విద్యుత్ బంధకానికి మరొక పేరు ఏమిటి? అవాహకము. విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే గుణాన్ని ఏమంటారు? నిరోధము. ఆహార పిరమిడ్లో బేస్లో ఉండే ఆహార పదార్థాలు ఏవి? ధాన్యాలు మరియు తృణధాన్యాలు, కార్బోహైడ్రేట్స్. ఆహార పిరమిడ్లో అందరికంటే పై భాగంలో ఉండేవి ఏవి? నూనెలు, కొవ్వులు, చక్కెరలు. అంటే ఇవి తక్కువ తినాలన్నమాట. జంతువుల చర్మాలను ఉపయోగించి పూర్వకాలంలో నీటిని నిల్వ చేసే సంచులను ఏమనేవారు? తోలు సంచులు. ఆవకాయలో బూజు పట్టకుండా ఆపే సహజ నిల్వకారిని ఏది? నూనె. ఆక్సిజన్ తగలకుండా అడ్డుకుంటుందంట. మురికిగా ఉన్న చెరువు నీటిని శుభ్రం చేయడానికి ఇళ్లలో వాడే సాంప్రదాయ విత్తనాలు ఏవి? చిల్లగింజలు. దండాయస్కాంతం మధ్య భాగంలో అయస్కాంత ఆకర్షణ శక్తి ఎంత ఉంటుంది? శూన్యం. అయస్కాంతం యొక్క ధ్రువాలను వేరు చేయడం సాధ్యమేనా? సాధ్యం కాదు. ఎల్లప్పుడూ జంటగానే ఉంటాయి. టేప్ రికార్డులు, కంప్యూటర్ హార్డ్ డిస్కుల్లో సమాచారాన్ని నిల్వ చేయడానికి వేటిని వాడతారు? అయస్కాంత పదార్థాల కోటింగ్. నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో మొదట ఏ రాష్ట్రాన్ని తాకుతాయి? కేరళ. ఆకాశంలో మేఘాలు ఏ రంగులో ఉన్నప్పుడు ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంటుంది? నలుపు లేదా ముదురు బూడిద రంగు. నీటి ఆవిరి బరువు గాలి కంటే ఎక్కువగా లేదా తక్కువ? నీటి ఆవిరి బరువు అనేది గాలి కంటే ఎక్కువ తక్కువ అని అడిగాడు. ఆన్సర్ తక్కువ, అందుకే పైకి లేస్తుంది. జంతువుల నోటిలో ఉండే ఏ అవయవం ఆహారాన్ని రుచి చూడటానికే కాక లాలాజలం కలపడానికి వాడబడుతుంది? నాలుక. పక్షులకు పళ్ళు ఉంటాయా? ఉండవు, ముక్కు మాత్రమే ఉంటుంది. సింహం కళ్ళు తల ముందు భాగంలో ఉండటం దేనికి సహాయపడుతుంది? వేటాడటానికి, జంతువు దూరాన్ని ఖచ్చితంగా అంచనా వేయటానికి. జింక కళ్ళు తలకు ఇరువైపులా ఉండటం వల్ల లాభం ఏమిటి? అది అన్ని దిక్కుల నుంచి వచ్చే ప్రమాదాలను సులభంగా చూస్తుంది. పారదర్శక మరియు అపారదర్శక వస్తువుల కలయికతో నీడలు ఏర్పడటానికి కారణం ఏమిటి? కాంతి సరళ రేఖా మార్గంలో ప్రయాణించటం. నీటి ఉపరితలంపై నూనె చుక్క వేస్తే అది ఏమవుతుంది? సాంద్రత తక్కువ కాబట్టి తేలుతుంది మరియు పలుచని పొరలాగా వ్యాపిస్తుంది. ఎడారిలో పెరిగే కాక్టస్ మొక్కలో కిరణజన్య సంయోగ క్రియలో ఏ భాగంలో జరుగుతుంది? రూపాంతరం చెందిన పచ్చని లావుపాటి కాండంలో జరుగుతుంది. బంగాళదుంపలో ఆహారం ఎక్కడ నిల్వ ఉంటుంది? భూగర్భ కాండంలో. నేల స్వభావం మరియు పంటల మార్పిడి దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఆయా ప్రాంతాల భౌమ ఆవాసాలపై. ఉప్పు నీటి నుండి స్వచ్ఛమైన నీటిని తాగునీటిని వేరు చేయడానికి ల్యాబ్లో వాడే గాజు పరికరం పేరేమిటి? ఉప్పు నీటి నుండి స్వచ్ఛమైన తాగునీరు వేరు చేయడానికి ల్యాబ్లో వాడే గాజు పరికరం పేరేమిటి? లీవిగ్ కండెన్సర్. చేనేత మగ్గాల ద్వారా బట్టలు నేసేవారిని ఏమంటారు? చేనేత కార్మికులు. జనపనారను గోనె సంచులు, తాడుల తయారీలో ఎందుకు వాడతారు? దానికి లాగితే తెగని గుణం ఉందంట. పువ్వు తొడిమ పైభాగంలో ఉండే వెడల్పైన ఆసనాన్ని ఏమంటారు? పుష్పాసనం. ఏకదళ బీజ మొక్కలకు ఉదాహరణ ఇవ్వండి. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న. వీటికి సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ద్విదళ బీజ మొక్కలకు ఉదాహరణ ఇవ్వండి. చిక్కుడు, వేరుశెనగ, మామిడి. వీటికి జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. పగలు మాత్రమే విచ్చుకొని రాత్రిపూట ముడుచుకునే పువ్వు ఏది? పొద్దుతిరుగుడు పువ్వు. టచ్ మీ నాట్. అత్తిపత్తి మొక్క ఆకులను తాకగానే ముడుచుకోవటం ఎటువంటి మార్పు? తాత్కాలిక లేదా భౌతిక మార్పు. ఇది ఉద్దీపనకు ప్రతిస్పందన మాత్రమే. శీతాకాలంలో రైలు పట్టాల మధ్య ఖాళీ ఎందుకు వదులుతారు? వేసవి వేడికి పట్టాలు వ్యాకోచించినప్పుడు వంగిపోకుండా. భూమిపై ఉన్న నీటిలో మానవులకు అందుబాటులో ఉన్న నదులు, చెరువుల నీటి శాతం ఎంత? 1 కంటే తక్కువ శాతం. వాతావరణంలో నీటి చక్రం దెబ్బతింటే ఏం జరుగుతుంది? అనావృష్టి, కరువు లేదా అతివృష్టి, వరదలు సంభవిస్తాయి. ఒక సాధారణ ఎలక్ట్రికల్ బల్బు లోపల ఏ నిష్క్రియ వాయువును నింపుతారు? ఆర్గాన్ లేదా నైట్రోజన్. ఫిలమెంట్ త్వరగా పాడవకుండా ఉండటానికి. విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే అంతర్జాతీయ ప్రమాణం ఏది? ఆంపియర్. వలయంలో విద్యుత్ ఘటాన్ని తప్పుగా అంటే ప్లస్కు మరొక ప్లస్ను కలిపితే బల్బు వెలగదు. ఏపీ టెట్ సిలబస్ ప్రకారం 6వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్ ఏ విధానంలో ముద్రించబడింది? ద్విభాషా విధానం, బైలింగ్వల్ మెథడ్. అంటే ఒకవైపు ఇంగ్లీషు, ఒకవైపు తెలుగు. ఇవి ఏపీ టెట్ 2026కు సంబంధించి 6వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్ మొత్తం మీద 300 బిట్స్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ పాఠంలోనైనా సరే బిట్ మిస్ అయిందనిపిస్తే కామెంట్ చేయండి, మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.